ఏపీ సర్వీస్లోకి సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సిఆర్పీఎస్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. ఐఏఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీస్లోకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల కిందట కేంద్రానికి లేఖ రాశారు. వెంటనే ఆయనను ఏపీ సర్వీస్లకు పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరుంది. లా అండ్ ఆర్డర్లో ఆయన కాంప్రమైజ్ కారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఆయన సొంతం. లడ్డా సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తి ఘటన జరిగింది. ఆ సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీస్లకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. రాజస్థాన్ కు చెందిన మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్ కు చెందిన ఆయన విశాఖలో ఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో త్రుటిలో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమే కాదు, క్లబ్లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇకపోతే ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ అనేక వివాదాలకు దారితీస్తుంది. అటు టీడీపీ హయం, ఇటు వైసీపీ హయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వివాదాస్పద హితుడుగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తే మంచిదేనని అభిప్రాయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ చంద్ర లడ్డాపై చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను చంద్రబాబు నాయుడు నియమిస్తారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.